to measure the buoyantic force that is experienced on an object by the fluid. అంటే ఒక వస్తువుని ఒక ప్రవాహిలో ఉంచినప్పుడు దానిపైన ఊర్ధ్వ దిశలో ఆ ప్రవాహం ఏం చేస్తుంది, కొంత బలాన్ని ప్రయోగిస్తుంది. ఆ బలం ఎంత ఉంది అనేది మనము ప్రయోగాత్మకంగా చూద్దాం. దానికోసం మనకు కావాల్సినటువంటి స్ప్రింగ్ బ్యాలెన్స్, తర్వాత ఒక స్టోన్, తర్వాత వాట్ ఇస్ దట్, బీకర్, water. Are you clear? I have taken 400 ml of water here. Next, now see this one. Everyone observe this one. The weight of the stone in air is equal to how many grams? 100 grams. So the weight of the stone in air is equal to 100 grams. How much? 100 grams. Now what I am doing? I am suspending the stone in water. What is the weight? 50 grams. 50 grams. So the weight in water, the weight of the object in water, నీటిలో ఉన్నప్పుడు దాని యొక్క బరువు ఎంత ఉందిరా, 50 గ్రామ్స్ ఉంది. అంటే ఎంత భారాన్ని కోల్పోయింది, అది ఎంత భారాన్ని కోల్పోయింది, 50 గ్రామ్స్ కోల్పోయింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే బుయానిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఎయిర్. గాలిలో ఉన్నప్పుడు వస్తువు యొక్క బరువు మైనస్ నీటిలో ఉన్నప్పుడు వస్తువు యొక్క బరువు. గాలిలో ఉన్నప్పుడు దాని బరువు ఎంత ఉంది, 100 గ్రాములు ఉంది. తర్వాత వాటర్ లో ఉన్నప్పుడు 50 గ్రామ్స్ ఉంది. కాబట్టి బుయానిక్ ఫోర్స్ ఎంత అవుతుంది, 50 గ్రామ్స్ or 0.5 newtons. 0.5 newtons. Are you clear about that one? So the buoyantic force acting on the stone by the water is equal to 0.5 newtons. Okay, are you clear about that one? Right, close it.